గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గ్రూప్ 1 మార్కుల జాబితా వచ్చింది కదా, చూసుకున్నారా? మంచి మార్కులు సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈరోజు రాబోతున్నాయి. దాంట్లో కూడా మంచి మార్కులు సాధించే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఏ ఎగ్జామ్ రాయలేదు. నేను నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు మార్చి 11కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అదేవిధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. జాతీయ విద్యా విధానం మీద రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లి మొగ్గ వేస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను అనడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై డిఎంకే అభ్యంతరం తెలియజేసింది. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని, తమిళనాడులో హిందీ భాష త్రిభాషా సూత్రం అనేది హిందీ భాషను వాళ్ళు అలో చేయట్లేదు. ఓన్లీ వాళ్ళ ప్రాంతీయ భాషను మరియు ఇంగ్లీష్కి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీ త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటించడం లేదు. కాబట్టి తమిళనాడు రాజకీయంగా ఇలాంటి పిల్లి మొగ్గలు ఇస్తుందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను వాళ్ళు డిఎంకి వాళ్ళు మరియు తమిళనాడుకు చెందిన ఎంపీలు కూడా ఖండించడం జరిగింది. దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ఈయన విమర్శించడం జరిగింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం అనేది నిరాకరిస్తుంది. అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగంగానే చెప్తున్నాడు. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీని త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని వారు అలో చేయట్లేదు. దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ఈ విషయం మీద మండిపడడం జరిగింది. కెనడా ప్రధానిగా కార్నీ భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ ఇవ్వడం జరిగింది. కెనడా యొక్క నూతన ప్రధానిగా కార్నీ నియామకం అనేది జరిగింది. ఈయనకు సంబంధించిన వివరాలు 11వ పేజీలో ఉన్నాయి. మళ్ళీ చూద్దాం. అదేవిధంగా లలిత్ మోడీకు షాక్. వానాటు పౌరసత్వం రద్దు. లలిత్ మోడీ ఐపీఎల్ కుంభకోణం ఉంది. దానికి సంబంధించి లలిత్ మోడీ మీద కేసు ఉంది. ఈయన విదేశాలకు వెళ్ళి భారత్కు తిరిగి రావడం లేదు. అక్కడ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాడు కేసుల నుంచి తప్పించుకోవడానికి. కాబట్టి అక్కడ ఉన్న పౌరసత్వం బ్రిటన్కు సంబంధించింది అనుకుంటా. ఆ పౌరసత్వాన్ని వాళ్ళు రద్దు చేయడం జరిగింది అన్నట్టు. ఇవి మెయిన్గా ఈరోజు ఫస్ట్ పేపర్లో ఉన్న న్యూస్. మిగిలిన పేజీలో ఉన్న న్యూస్ అనేవి చూద్దాము. జాతీయ విద్యా విధానం మీద రగడ. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నావు కదా, మంత్రి అహంకారంతో మాట్లాడారని స్టాలిన్ అనేది చెప్పడం జరిగింది. విపక్షాలు కూడా వాకౌట్ చేయడం జరిగింది. ముందు అంగీకరించారని ఈ విషయానికి, తర్వాత వెనక్కి తగ్గారని మంత్రి తెలియజేయడం జరిగింది. ఈ పేజీలో మనకు ఎక్కువగా రాజకీయానికి సంబంధించిన ఇలాంటి విమర్శలు అనేవి ఉన్నాయి. పని చేయని కేసీఆర్ ఒక్కటే, జీతభత్యాలు తీసుకుంటూ పని చేయని కేసీఆర్ ఒక్కరే అని రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఈ పేజీలో అంతగా ఏం లేవు. ఈ కాలమ్స్ అనేవి ఆర్టికల్స్ అనేవి చూసుకుంటూ ఉండండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిస్క్రిప్టివ్ టైప్లో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన. అంతే, ఇందులో కూడా అంతగా ఏమీ లేదు. కాంపిటేటివ్ పర్పస్లో మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని మెయిన్గా చూసుకోండి. క్రైమ్కి సంబంధించి, రాజకీయాలకు సంబంధించిన విషయాలు మనకు అంతగా అవసరం లేదు. ఇక్కడ జపాన్కు చెందిన వాళ్ళ యొక్క ఆయుర్దాయం అనేది ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి అనేది ఒక చిన్నగా ఇచ్చారు. వాళ్ళు ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినరు. పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీమ్ లాంటివి, అదేవిధంగా గొడ్డు మాంసం, పంది మాంసం, కొవ్వు ఎక్కువగా ఉండే నూనెలు, వీటిని వీళ్ళు ఉపయోగించరు. ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఎలాంటి రసాయనాలను వాడరు. వీళ్ళు తప్పనిసరిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న సాల్మన్, ట్యూనా వంటి చేపలు మరియు సీవిడ్
అంటే సముద్రం నాచు ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇట్లా మంచి మంచి ఆహారాలు, పులియబెట్టిన సోయా మీషో సూప్లను తయారు చేయడం, ఇట్లా మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీని తాగడం, వీటన్నిటి ఫలితంగా దీన్ని జపనీస్ డైట్ అని ఇప్పుడు కొత్తగా జపనీస్ పద్ధతి అనేది కొత్తగా వస్తుంది. జపాన్ డైట్ అంటారు. దీన్ని పాటిస్తే మనం కూడా అలా ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని ఒకటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇలా మీకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ రాసుకోండి. మరియు రాజకీయంగా ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో వాటి మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. కెనడా ప్రధానిగా కార్నీ, ట్రూడో వారసుడిగా ఎన్నికైన మాజీ బ్యాంకర్. కెనడా తదుపరి ప్రధానిగా కెనడాకు తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ఆదివారం ఒట్టావాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిస్ ట్రూడో వారసుడుగా ఈయనను ఎన్నుకోవడం జరిగింది. పార్టీ సభ్యుల్లో ఈయనకు 85.9% మంది మద్దతు లభించింది. 59 ఏళ్ల కార్నీ అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్తో సంబంధాలు పునరుద్ధరిస్తామని, అమెరికాతో వాణిజ్య యుద్ధంలో గెలుస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరియు కార్నీ అనే అతను ఎవరు అని ఆయనకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాడు. కెనడా సెంట్రల్ బ్యాంకు అధిపతిగా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త ఈయనే. దేశ వాయువ్య ప్రాంతంలోని పోర్ట్ స్మిత్లో 1965 మార్చి 16న జన్మించాడు. ఇది ఆయనకు సంబంధించిన వివరాలు. అదేవిధంగా 2003 కెనడా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా కూడా పనిచేశారు. 2008 నుంచి 13 వరకు ఆ బ్యాంక్ గవర్నర్గా సేవలు అందించారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపెట్టాడు. అదేవిధంగా 2013-20 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధిపతిగా అలా 1694 స్థాపించిన ఈ బ్యాంకు తొలి బ్రిటిష్ గవర్నర్గా పనిచేసింది ఎవరు అంటే ఈ కార్నీ. 2020 నుంచి ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యాచరణ మరియు ఆర్థిక అధిపతిగా కూడా పనిచేశాయి. ఇతనికి 3 దేశాల పౌరసత్వం ఉంది: కెనడా, బ్రిటన్, ఐర్లాండ్. ప్రస్తుతానికి ఇతడు కెనడా పౌరసత్వాన్ని మాత్రం ఉంచుకున్నాడు. భారత్తో సంబంధాలు పునర్నిర్మిస్తామని అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా ఇప్పుడు ఎన్నో సుంకాలను విధిస్తుంది కదా, కాబట్టి అమెరికాకు వాణిజ్య యుద్ధంలో గెలుస్తామని కెనడా అనేది స్పష్టం చేయడం జరిగింది. ఇంకా ఈ పేపర్లో ఏమున్నాయో చూద్దాం. అంతే, స్పోర్ట్స్కి సంబంధించి CGF ఇక కామన్వెల్త్ కామన్వెల్త్ క్రీడల సమైక్య తన పేరును కామన్వెల్త్ క్రీడల సమైక్య, ఇన్ని రోజులు కామన్వెల్త్ క్రీడల సమైక్య అన్నాం, దాని పేరుని ఇప్పుడు కామన్వెల్త్ స్పోర్ట్స్గా మార్చుకుంది. సోమవారం అంటే నిన్న మార్చి 10న కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది. ఈ ప్రకటన మార్చి 10 అనేది కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా కామన్వెల్త్ స్పోర్ట్స్గా కామన్వెల్త్ క్రీడల సమైక్య అనేది తన పేరును మార్చుకోవడం జరిగింది. 2025 కామన్వెల్త్ క్రీడల దినోత్సవం కొంచెం ముట్టుకున్నా చూడండి. 2025 కామన్వెల్త్ క్రీడల దినోత్సవం నుంచి ఇకపై దీన్ని కామన్వెల్త్ స్పోర్ట్గా పిలుస్తామని తెలపడం జరిగింది. గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడలను పురస్కరించి కింగ్స్ బాటన్ రీలేను సోమవారం బంకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ ప్రారంభించారు. 500 రోజుల కౌంట్డౌన్తో ఈ రీలేను మొదలుపెట్టారు. 74 దేశాల గుండా రీలే కొనసాగనుంది. 2026 కామన్వెల్త్ క్రీడలు అనేవి గ్లాస్గోలో జరగనున్నాయి. దాని సందర్భంగా 500 రోజుల కౌంట్డౌన్ ప్రారంభించారు రీలేను. 74 దేశాల గుండా దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే కింగ్ చార్లెస్ బంకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ఈ రిలేను ప్రారంభించడం జరిగింది.
ఈ రోజు నుండి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ పోటీలు అనేవి జరగబోతున్నాయి బర్మింగ్హామ్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ భారత తారలు బరిలోకి దిగబోతున్నారు. 1980లో ప్రకాష్ పదుకోనే, 2001లో పుల్లల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో మరే ఇతర ఏ భారత షట్లర్ టైటిల్ గెలవలేదు. పుల్లల గోపీచంద్ మరియు ప్రసాద్ పదుకోనే 1980, 2001 తర్వాత ఇంతవరకు మనకి టోర్నీలో ఎటువంటి ట్రోఫీ టైటిల్ అనేది లభించలేదు. కాబట్టి ఈసారి అనే టైటిల్ దక్కాలని అందరూ ఆశిస్తున్నారు. అందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేవి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇది ఒకసారి చూసుకోండి. ఇది స్పోర్ట్స్కి సంబంధించి. గ్రూప్ 1లో అనుకున్నంత మీరు ఆశించినంత మార్కులు రానంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మరొకసారి ప్రయత్నించండి. మీ తప్పుల నుంచి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారో తెలుసుకొని దాని నుంచి మళ్ళీ రాయడానికి ప్రయత్నించండి. ఇంకొక అవకాశం అనేది మనకు వస్తుంది రాబోయే రోజుల్లో. ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. కుంగుబాటుకు గురి కాకుండా మళ్ళీ ప్రయత్నించండి. అక్కడితో ఆపేయకండి. చాలామంది చాలా చెప్తారు, చాలా ఒక్కసారి కాంపిటేటివ్ ఫీల్డ్లో వస్తే చాలా భరించాల్సి ఉంటుంది, చాలా మాటలు పడాల్సి ఉంటుంది. అన్నింటిని దాటుకొని ముందుకు వెళ్ళండి. ఎక్కడ నిరుత్సాహపడకండి. దాంట్లో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో విజయం సాధించిన వారి యొక్క గైడెన్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. టోక్యోపై అమెరికా దాడికి 80 ఏళ్ళు పూర్తయింది. టోక్యోపై అమెరికా దాడి, వేల సంఖ్యలో క్లస్టర్ బాంబులను జారవిడిచిన అగ్రరాజ్యం 1945 మార్చి 10 నాటికి, అంటే నిన్నటికి మొత్తం 80 ఏళ్ళు పూర్తయింది. 1,00,000కు పైగా జపనీయులు మృతి చెందారు. టోక్యో మీద అమెరికా బాంబు దాడి జరిగి 80 ఏళ్ళు పూర్తయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలలో అమెరికా అణుబాంబులు సృష్టించిన విలయం ప్రపంచానికి గుర్తుంది. కానీ అంతకు కొన్ని నెలల ముందు మనకు ఆగస్టు 9లో నాగసాకి మీద, హిరోషిమా మీద ఆగస్టు 7లో మనకు జపాన్ మీద బాంబులు వేయడం జరుగుతుంది అమెరికా. కానీ దానికన్నా ముందే మార్చి 10న అమెరికా అనేది టోక్యో మీద బాంబులను విసురుతుంది. 1945 మార్చి 10న B-20 అమెరికన్ బాంబర్ విమానాలు నాపామ్ కూర్చిన క్లస్టర్ బాంబులలో వేల సంఖ్యలో టోక్యోపై జారవిడ్చాయి. చెక్కతో నిర్మించే జపాన్ వారి ఇళ్లకు అంటుకొని దగ్ధం చేయడానికి ఈ బాంబుల్లో ఒక తరహా జిడ్డు నూనెను కూడా వాడారు. ఈ అగ్నిగోళాల దాటికి ఆకాశం నెత్తురు చిందినట్లుగా ఎర్రగా మారింది. 1,00,000 వరకు మంది మరణించగా ఇంకా మిగిలిన 1,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 1945 ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబు దాడిలో మరణించిన వారి కంటే ఎక్కువ మంది టోక్యోలో మరణించడం జరిగింది. కానీ దీని గురించి మనకు ఎక్కడ చర్చ అనేది రాదు. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ హిరోషిమా, నాగసాకి మీద జరిగిన అణుదాడిని మాత్రమే ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ టోక్యోకు మీద కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించి దాదాపు 1,00,000 మంది మరణించడం జరిగింది. అది ఇప్పటికీ నిన్నటికి 80 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. అప్పుడు హిరోషిమా, నాగసాకి నగరాల్లో మరణించిన వారి కుటుంబాలకు సైనిక నష్టపరిహారం కింద, ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం కింద రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రభుత్వాలు $40,500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి. అదే అమెరికా అగ్ని వర్షంలో మరణించిన వారి కుటుంబానికి కానీ గాయపడిన వారికి ఎలాంటి డబ్బులు అనేది అది జపాన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్న 90 ఏళ్ళ వయసు వాళ్ళు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. గుర్తు చేయడానికి రచనలు చేస్తున్నారు, ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అమెరికాతో వాణిజ్య పోరు. మనకు కొత్తగా కెనడా ప్రధాని ఎన్నికయ్యారు కదా, అమెరికాతో వాణిజ్య పోరు ఉంటుందని ఆయన ప్రసంగించడం జరిగింది. ఇంకా ఏమున్నాయి ఇందులో చూద్దాం.
మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు కరెంట్ అఫైర్స్ డైలీ వైజ్ చూసుకోండి. మోడీ మనకు మారిషస్లో పర్యటన, వాళ్ళ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడి మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులాం ఆహ్వానం మేరకు మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తం మారిషస్ వెళ్తున్నాడని అంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆ మారిషస్ పర్యటన ఈరోజు రేపు అనేది జరగబోతుంది. సైనిక దళాల శౌర్య యాత్ర ప్రారంభం. మోటార్ సైకిళ్లపై 3900 కిలోమీటర్ల వరకు వీళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. సైనిక దళాల సుదీర్ఘ మోటార్ సైకిల్ యాత్ర అనేది సోమవారం అరుణాచల్ ప్రదేశ్లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్లాంగ్ జిల్లా విజయనగర్లో ప్రారంభమైంది. 3900 కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్య యాత్ర గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ముగియనుంది. 3900 కిలోమీటర్లు. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది? అరుణాచల్లోని చాంగ్లాంగ్ జిల్లాలోని విజయనగర్లో ప్రారంభమై గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ముగియనుంది. ఐక్యత, సాహసం, దేశభక్తి పేరుతో ఈ యాత్రను మొదలు పెడుతున్నారు. ఈ యాత్ర విజయనగర్లో నివసిస్తున్న 90 ఏళ్ల అస్సాం రైఫిల్ మాజీ ఉద్యోగి అయిన పదమ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్లో భాగంగా రక్షణ విభాగం అనేది యాత్రను నిర్వహిస్తుంది. యాత్రలో అస్సాం రైఫిల్స్ మరియు భారత సైన్యం సిబ్బందితో పాటు అరుణాచల్ ప్రదేశ్కి చెందిన 4 పౌరులు ఈ శౌర్య యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇది శౌర్య యాత్రకు సంబంధించింది. మొత్తం మోటార్ సైకిల్ మీద 3900 కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. ఇలాంటి విషయాలు అనేవి చూసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఇవన్నీ రివిజన్ చేసుకుంటూ ఉండండి. మూజు అని ఓటుతో రైల్వే బిల్లుకు ఆమోదం. కొత్తగా ఒక రైల్వే బిల్లు తీసుకొస్తున్నారు కదా. 1905 నాటి రైల్వే చట్టం స్థానంతో కొత్తగా రైల్వే బిల్లును తీసుకొస్తున్నారు. దానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది మరియు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 11న లోక్సభ అనేది ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలపడం జరిగింది. అదేవిధంగా బిల్స్ ఆఫ్ లేడింగ్స్ బిల్లును కూడా తీసుకొస్తున్నారు. ఇది నౌకలలో సరుకు రవాణాకు సంబంధించిన బిల్లు అనేది. పాత బిల్లుకు స్థానంలో ఈ కొత్త బిల్లు అనేది తీసుకొస్తున్నారు. 1856 నాటి బిల్స్ ఆఫ్ లేడింగ్ చట్టానికి బదులుగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేవీలో ప్రవేశాల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించేది లేదు. 2022లో కేవీలో ఎంపీల కోటా అనేది ఉండేది. దాన్ని 2022లో రద్దు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన ఆలోచన లేదు అని తెలపడం జరిగింది. ఇట్లా కొన్ని చిన్న చిన్న విషయాలు చూస్తుంటే మనకు కొన్ని విషయాలు కూడా అందులో కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే హెడ్డింగ్ని బట్టి లోపల కూడా కొన్ని మ్యాటర్ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి, సినిమా పేజీలో తొలి భారతీయ ఏఐ సినిమా అనేది రాబోతుంది. ఆ సినిమా పేరు ఏంటంటే నైషా అనుకుంటా. నైషా. ఇందులో నైషా బోస్, జైన్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా నటించబోతున్నారు. తొలి ఏఐ సినిమా నైషా. ఇక ముందు అన్ని ఏఐ సినిమాలే వస్తాయో ఏమో. అన్నిట్లో ఏఐ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఏఐ వల్ల కూడా చాలా వరకు ఐటీ ఉద్యోగాలు మరియు హాస్పిటల్లో వైద్యులకు ప్రతి చోట ఏఐ అనేది విస్తరిస్తుంది. కాబట్టి చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచులు పట్టిన ఫీల్డర్గా ఇటీవల ఎవరు ఘనత సాధించారంటే విరాట్ కోహ్లీ. టెస్టుల్లో, వన్డేల్లో, T20లో కలిపి ఇతను 336 క్యాచ్లను పట్టాడు. రాహుల్ ద్రావిడ్ పేరు మీద ఉన్నది ఇతని పేరు మీద రికార్డు వచ్చింది 334. ఈ క్రమంలోనే వన్డేలో అత్యధిక క్యాచ్లు పట్టిందేమో పాంటింగ్ ఉండేవాడు 161. అతన్ని వెనక్కి నెట్టి కోహ్లీ 161. ఇట్లా వన్డేలో అత్యధిక క్యాచ్లు పట్టిన వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది మాత్రం జయవర్ధనే. ఆస్కార్ గురించి చూసుకున్నాం కదా. అక్కడ ఉత్తమ నటులు, ఉత్తమ నటి అనేది మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. అదేవిధంగా ఆస్ట్రియా ఛాన్సలర్ పదవి క్రిస్టియన్ స్టాకర్. ఇది ఇప్పటి వరకు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు వీలుని బట్టి చదువుకోండి. 1 గంట కేటాయించి వాటికి సంబంధించి నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి. డిఎస్సికి సంబంధించిన జాగ్రఫీ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.